బ్రేకింగ్ న్యూస్ కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. జనగణనలో కులాల లెక్కింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టేసింది. వెల్ఫేర్ స్కీమ్ల అమలుకు కులగణన కంపల్సరీ అని సుప్రీం స్పష్టం చేసింది. వెనుకబడ్డ కులాల జనాభా తెలిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొంది. కులగణన ప్రభుత్వ విధానపరమైన డెసిషన్ అని తెలిపింది. ఇందులో కోర్టుల జోక్యం ఉండదని సిజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, రైట్ ప్రసూన, ఈరోజు జనగణనలో కులగణన వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. అంటే ప్రజల స్థితిగతులు కానీ వారి ఎనుగుబట్టుతనం తెలుసుకున్న తర్వాతే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు కానీ వారికి అందించాల్సిన ఫలాలు అందించాల్సిన అవసరాన్ని తెలుసుకోవాలంటే కనుక ఇటువంటి జనగణనలో కులగణన తప్పనిసరి అవసరం అనేది కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. అంటే ఈ కులాల గణన చేస్తే, జనగణనలో కులగణన చేస్తే ఈ కుల రాజకీయాలు ఎక్కువ అవుతాయంటూ కూడా పిటిషనర్ తెలియజేశారు. దానిలో భాగంగానే అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను సుధాకర్ అంబులుగా అనే పిటిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. కానీ పిటిషనర్ మాత్రం ఈ జనగణనలో కులగణన చేస్తే మాత్రం కులాల వారీగా రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంటుంది. మరొక రాజకీయ పార్టీలు, ఏజెన్సీలు దీని ద్వారా లబ్ధి పొందుతాయి. అప్పుడు కుల రాజకీయాలు అనేవి ఎక్కువగా బలపడతాయి. కాబట్టి ఈ కులగణన చేసే అవకాశం లేకుండా తీర్పు ఇవ్వాలనేది కూడా సుప్రీం ధర్మాసనం ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ వెనుకబట్టిన వారిని గుర్తించాలంటే జనాభాలో జనగణనలో కులాల వారీగా వారికి అభివృద్ధి సంబంధించి కానీ సంక్షేమ ఫలాలు అందాలంటే కనుక వారికి వెనుకబడిన వారికి ప్రభుత్వం నుంచి సహకారం అందాలంటే జనగణనలో కులగణన తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేసే ఏ పనులు కూడా సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ ఇటు పిటిషనర్ మాత్రం ఇటు కుల రాజకీయాలు అనేవి ముందు ఇంకా బలపడతాయి. కాబట్టి దీని ద్వారా రాజకీయ పార్టీలు అలాగే ఏజెన్సీలు స్వార్థ రాజకీయాల కోసం ఇది ఉపయోగపడుతుంది అనేది కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోవాలన్నట్టు కూడా తెలియజేశారు. ఇక 1931 తర్వాత ఈ కులగణన జరగలేదు కాబట్టి ఇప్పుడు కులగణన చేయడం ద్వారా ప్రజలకు వారికి సంక్షేమ ఫలాలు అందించేందుకు అవకాశం ఉంటుంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా కీలక వాదనలు వినిపించారు. అంటే రిజర్వేషన్లు కానీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వారికి అందాలంటే కనుక డెఫినెట్గా జనగణనలో కులగణన అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అంటే జనాభాలో కులాల్లో ఎన్ని కులాలు ఉన్నాయి, దాంట్లో ప్రధానంగా వెనుకబడిన కులాలకు సంబంధించిన వారికి రిజర్వేషన్ల అంశం సంబంధించిన సంక్షేమ ఫలాల అంశంలో కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వెనుకబడిన కులాల వారు ఎంతమంది ఉన్నారు, దాంట్లో బిలో ప్రావర్టీ ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవాలంటే కనుక జనగణనలో కులగణన కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు సుప్రీం ధర్మాసనంలో వాదనలు వినిపించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వాదనలతో న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం పిటిషనర్ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో జనగణనలో కులగణన వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ డిస్మిస్ చేసినట్లుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోలేము. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ వెనుకబడిన వర్గాలు గుర్తించాలంటే కానీ మాత్రం జనగణనతో పాటు కులగణన అవసరం అనేది కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.